మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని. ఇలాంటి మార్పు వద్దన్నా మాకు. ఇప్పుడు మన కేటీఆర్ గారినే చూసుకోండి. ఆయనకు మొత్తం ఆయన మాట్లాడుతుంటే ఒక అండర్‌స్టాండింగ్ ఉంటది. ఏదైనా చెప్తే ఒక క్లారిటీ ఉంటది ఆయనకి. ఇప్పుడు ఈయనకి ఏమైనా అడిగితే ఏదో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటారు మన రేవంత్ రెడ్డి అన్న గారు. నాకు తెలిసైతే బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్నీ అంటే డెవలప్‌మెంట్ ఒక పీక్‌లో ఉండే. ఇప్పుడు ఎట్లా అంటే అది మొత్తం డౌన్‌ఫాల్. రోజు 2 సార్లు కరెంట్ పోతుందండి. జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ వస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటారు? వాళ్ళు మాకు చాలా మంచి ఉన్న గవర్నమెంట్ పని సరిగ్గా జరగట్లేదు. పని. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం పని సరిగా అప్పులు చేసిపోయినాడు జగన్, మేము చేయలేకపోతున్నాం. అదేంటది? చంద్రబాబు నాయుడు గారు 10-15 సంవత్సరం 40 ఏళ్ళ హిస్టరీ. మరి ఆయన పథకాలు చెప్పినప్పుడు తెలుదా? మరి ఆయన అప్పు చేసిపోయినాడు, నా దగ్గర డబ్బు లేదు, ఉత్తది ఇచ్చిపోయినాడు, అప్పు చేసిపోయినాడు తెలియదు నీకు. జగన్ పాలన ఏంటి? ప్రజలకు నేను సాయం చేస్తే చాలు. ప్రజాపాలన నా యొక్క బిల్డింగ్, నా పాలన గురించి నాకు కోట్లు పెట్టి నాకు బిల్డింగ్ వద్దు. చెట్టు కింద కూర్చొని నేను పరిపాలిస్తా. ఇక్కడే హైదరాబాద్లో ఇక్కడ దాదాపు ఇంచుమించు 60-70 సంవత్సరాలు అయితే సిటీ ఈ విధంగా అయింది. మరి ఏపీలో కావాలంటే 1 రోజు 2 రోజులు అవుతుందా? అన్న మీ పేరు? నా పేరు రవీందర్ సార్. అన్న ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? 2 years నుంచి మేయర్ ఎలక్షన్ వస్తుంది కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అన్న. ఎందుకని? వాళ్ళ పరిపాలన ఇంతకుముందు బాగుంది కాబట్టి 2 years వచ్చి ఇంత పరిపాలన బాగుందని అనుకుంటున్నాను. ఇప్పుడు జిహెచ్ఎంసీ సర్వే ప్రకారం అంటే వచ్చే ఎలక్షన్లో ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఇబ్బంది లేని సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటిది ఏం లేదు. వస్తే ఏది బాగుంటుంది అన్నారు కాబట్టి వస్తే ఈ పలానా బాగుంటుందని చెప్తున్నాం. కానీ వాళ్ళు వస్తే మీ ఇబ్బందులు ఎదుర్కొనేది ఎవరు వచ్చినా ఏం లేదు. మన జనాలందరికీ మంచి చేయాలని కోరుకుంటాం. ప్రజెంట్ కార్పొరేట్ పనితీరు ఎలా ఉందంటారు? పర్వాలేదు, బాగానే ఉందంటారా? త్వరలో జిహెచ్ఎంసీలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది, దానివల్ల ఉపయోగం ఏంటంటారు? ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినా ఉపయోగం లేదు, కానీ కాంగ్రెస్ వస్తే మాత్రం ఇంకా బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఒకవేళ మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకోవాలనుకుంటున్నారు ఒకవేళ కాంగ్రెస్ వస్తే? ఏముంది, రోడ్స్, డ్రైనేజెస్, కరెంటు, దీనికి సంబంధించిన పాత గవర్నమెంట్ ఏం మారలేదంటారు, సేమ్ అలాగే ఉన్నాయి? పర్లేదు. ఇప్పుడైతే కొంచెం బాగానే నడుస్తుంది. రోడ్లు అన్నీ వేస్తున్నారు, లైటింగ్ అని బాగా నడుస్తుంది, ఏరియాలో వర్కింగ్ అంతా బాగా నడుస్తుంది. దానిలో అయితే ఏమి ఇబ్బంది లేదు. గవర్నమెంట్ సంవత్సరం అయింది కదా, ఎలా ఉంది పనితీరు కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు? ఇంకా కొంచెం మారాలి సార్, అగ్రెసివ్గా ఉండాలి. పథకాల వల్ల, పథకాలు కానీ ఉండేదాని వల్ల కానీ వాళ్ళకి జనాల జీవన శైలి కానీ ఇది పెరిగేటట్లు ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ప్రధానంగా లోపం ఏంటంటారు కాంగ్రెస్లో లోపం ఏంటంటే ప్రస్తుతానికి ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాదు. అందరితో వాళ్ళదే, అది వస్తారు, అది కూలుస్తారు, ఇది కూలుస్తారు. ఒక రకం జనాల్లో ఒక రకమైన భయం, ఆందోళన, అది తప్పితే వేరేది. రోడ్లు వేస్తున్నారంటారా? డ్రైనేజ్ అయితే ఇప్పుడు రోడ్లు డ్రైనేజ్ అయితే బాగా కనబడుతున్నాయి. ఈ మధ్య హైడ్రా వచ్చి చెరువులు అవి కాపాడుతున్నారు, బాగానే ఉంది. కానీ ఏంటంటే జనాలకి కొంచెం ఇది కావాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ సమస్య ఏం లేదంటారా? హైదరాబాద్లో సమస్య ఉంది. అక్రమంగా ఆక్రమించిన స్థలాలు కూడా కాపాడుతామని గవర్నమెంట్ అంటారు, దాని మీద అభిప్రాయం? అక్రమ స్థానాలు కాపాడితే మంచిది. అక్రమంగా ఉన్న ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళని ఏ ఇంటిమేషన్ లేకుండా కూల్చడం అనేది బాధ్యతగా భావ్యం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న లోపం ఏంటి ప్రధానంగా? వీళ్ళ అంతర్గత కుమ్ములాట వల్లనే కేసీఆర్ రాగలరు, అంతకు మించి ఏం లేదు. గవర్నమెంట్ బాగుంది, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ బాగుంది సార్. ఇది వచ్చి సంవత్సరమే అయింది, కానీ కేసీఆర్ పాలన ఒక రకంగా ఉంది, వీళ్ళ పాలన ఒక రకంగా ఉంది. కానీ ఒక రకంగా 10 సంవత్సరాలు చేసిన కేసీఆర్ పాలన బాగుంది అనిపిస్తుంది నా అభిప్రాయం, అంతేగాని వేరే అభిప్రాయం ఏం కాదు. మీ పేరు? చంద్రకళ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? 20 సంవత్సరాలు. మీ ఏరియాలో జిహెచ్ ప్రధానంగా సమస్య ఏంటంటే? ఇక్కడ మా ఏరియాలు అంటే అన్ని బాగానే ఉన్నాయి, ఇంత ముందుకు ఏం లేకుండే. ఇప్పుడు మాంజీ కలెక్షన్, రోడ్లు కూడా అయింది, ఇంటి ముంగట మంచినే ఉంది. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు ఇక్కడ? 20. కార్పొరేట్ పనితీరు ఎలా ఉంది? మంచినే ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఏదొస్తే ఏం లేదులే, కానీ కొంచెం పేదవాళ్ళని మంచిగా చూస్తే చాలు.
మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? జిహెచ్ఎంసీలు వస్తున్నాయి కదా, మేము ఉండటానికి ఒక ఇల్లు కోరుకుంటున్నాం అంతే. డ్రైనేజీలు అన్ని అన్ని బాగా బాగానే చేపించారు సార్ వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగున్నాయి, అంత ముందు ప్రభుత్వం బాగుందా? ఇక అప్పటి నుంచి చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చారు కదా. హైదరాబాద్ మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారు అక్కడ? మేమేం పడలే, మా దగ్గరికి రాలే కదా. మా కిరాయికుంటున్నాం మేము, గుడిసెలు వేసుకున్న వాళ్ళే గొలగొట్టారు. మేము రూమ్ లో కిరాయికుంటున్నాం కదా. ఈ ప్రభుత్వం సర్వీసులు బాగానే ఉన్నాయి ప్రజెంట్? బాగానే ఉన్నాయి ప్రజెంట్. ప్రధానంగా సమస్య ఏంటంటారు మీకు? సమస్య ఏం లేదండి, వాటర్ కలెక్షన్ తీసి తెచ్చారు కానీ వాటర్ మాత్రము తక్కువ వస్తున్నాయి మాకు. వాటర్ ప్రాబ్లం ఉంది ఈ ఏరియాలో. వాటర్ అన్ని సమస్య, అదొకటే సమస్య. మిగిలిన డ్రైనేజీలు అన్ని బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. డ్రైనేజీలు అంటే ఇక్కడ మట్టి పోసిరు కదా, కొన్ని బుడకపోయినాయి. చేపిస్తారు, ఇక్కడ పాస్టర్ సార్ ఉన్నాడు కదా, ఆ సార్ చేపిస్తాడు. గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఉంటేనే బాగుంది లేకపోతే బీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు? ఇక నాకు తెలియచ్చిందా అవన్నీ. గవర్నమెంట్ బాగానే పనిచేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. అన్న మీ పేరు? మురళీమోహన్. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు ఇక్కడ 20 years. ఇన్ని ఇయర్స్ నుంచి ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య ఏంటి? ఇక్కడైతే సమస్య ఏం లేదు, రోడ్ ఒకటే. రోడ్డు పెద్దగా కావాలి మాకు. ఏంటంటే ఊకే ట్రాఫిక్ జామ్ అవుతుంది అంతే తప్ప ఇంకేం లేదు ప్రాబ్లం. అయితే కార్పొరేట్ పనితీరు ఎలా ఉంది? కార్పొరేటర్ పర్లేదు, బాగానే ఉండే బాబా పరిస్థితి. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏదంటే మనకు ఇక మామూలుగా ఏ పార్టీ టీఆర్ఎస్ మనకి ఎప్పుడైనా టీఆర్ఎస్కే. టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ అమలు చేస్తుంది అనుకున్నారా? మాకైతే ఏం రాలే ఇప్పటివరకు అయితే. కాంగ్రెస్ అయితే ఒకటి ఏం కాలే. టీఆర్ఎస్ నుంచి అంటే ఏదో కరెంట్ బిల్లు మాకు మాఫ్ అయింది. కరెంట్ బిల్ అయితే మాఫ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అయితే కరెంట్ బిల్లు వస్తుంది మాకు. ప్రభుత్వం సర్వీస్ ఎలా ఉన్నాయి మీకు? మీ ఇంటి దాకా వస్తున్నాయి? ఇప్పుడైతే మనకైతే ఏం లేదు, అంతా మంచిగా. ఇంకా టీఆర్ఎస్ చేసింది. ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుందంట. టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుంది. కాంగ్రెస్ అయితే మనకి ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు. ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్న లోపం ఏంటంటే? లోపం మేమంతా ఇక రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి లోపం అంటారా? ఆయన గట్టిగా ఉంటే అన్ని కరెక్ట్ అవుతాయి కదా, ఆయన గట్టి లేడు. జమిని ఎన్నికలు వస్తే దింపేస్తారా? మేమైతే ఇక టీఆర్ఎస్ ఎట్లా టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందంటారు మీరు? టీఆర్ఎస్ బాగుంది. పేరు అంతా బాగుంది. ఇక్కడ కృష్ణారావుకి ఓటేస్తాం అంతే. మీ పేరు? నబీ అన్న. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ఒక 12 to 18 years నుంచి ఇక్కడే ఉన్నాం అన్న. ప్రభుత్వం సర్వీస్ ఎలా ఉందంటారు? నాకైతే మరి అంతగా ఏం అనిపించలేదు అన్న. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కరెక్ట్ గా జరుగుతుండే. అంటే పవర్ కట్స్ అయినా ఇవన్నీ కూడా ఒకప్పుడు ఏం లేకుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఈ హామీలు, ఈ 6 schemes అని ఏమేమైతే చేశారో ఇందులో ఇప్పుడు కొత్తగా సర్వే చేశారు మొత్తం ఇంట్లో వచ్చి. అందులో ఏం చేస్తున్నారు, 4-wheelers ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు, అది ఇది అని ఇలాంటి చాలా చెప్తున్నారు. సో కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సెకండ్ హ్యాండ్ లో 4-wheeler తీసుకొని బండి నడుపుకుంటూ డ్రైవర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇట్లు అట్లనే అంటే వాళ్ళకి ఆమ్దాని అట్లనే వస్తుంది. 4-wheeler ఉంది కదా అని రేషన్ కార్డు తీసేస్తే వాళ్ళు బయట ఒక 60 rupees kg, 70 rupees kg అన్నం వాళ్ళు ఎట్లా కొనగలుగుతారు? సో ముందు ఉన్నది మొత్తం బాగుండే. ఇప్పుడు మన కేటీఆర్ గారినే చూసుకోండి, ఆయనకు మొత్తం ఆయన మాట్లాడుతుంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఏదైనా చెప్తే ఒక క్లారిటీ ఉంటుంది ఆయనకి. ఇప్పుడు ఈయనకి ఏమైనా అడిగితే ఏదో న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటారు అన్న రేవంత్ రెడ్డి అన్న గారు. ఇలాంటివి ఏమేమో చెప్తూ ఉంటారు, ఆయనకే తెలియదు ఏం మాట్లాడతారు. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? పక్కా బీఆర్ఎస్. మళ్ళా ఎందుకంటారు? బీఆర్ఎస్ ఉన్నప్పుడు అసలు ఇలాంటివి ఏం లేకుండే. ఇప్పుడు ఈయనకి నాకు తెలిసి అయితే బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్ని అంటే డెవలప్మెంట్ ఒక పీక్ లో ఉండే. ఇప్పుడు ఎట్లా అంటే అది మొత్తం డౌన్ ఫాల్ కనిపిస్తుంది. ప్రధానంగా సమస్య ఏంటంటారు జిహెచ్ఎంసీలో మీకు ఈ ఏరియాలో? ఇక్కడ జనరల్ గా ఇప్పుడు ఇక్కడ పిలిదర్గాన్ ఒకటి ఉంది, ఇక్కడ డంప్ యార్డ్స్ ఏమేమైతే ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ చెత్త వేయొద్దు అని చెప్తున్నారు. ఇంతకు ముందు ఇక్కడ ఒక పెద్ద బాక్సెస్ ఉండేవి, అంటే ట్రాష్ బాక్సెస్ అవన్నీ పెద్దగా ఉండేవి, పిలిదర్గా దగ్గర అయినా అక్కడ ఉండేవి. ఇప్పుడు క్లీన్ అయితే చేశారు కానీ అక్కడ అది ట్రాష్ బాక్సెస్ ఏం పెడతలేరు. దానివల్ల మళ్ళీ కొద్ది రోజులకి ఏమవుతుందంటే జనాలు వచ్చి అక్కడనే వేస్తున్నారు, మళ్ళీ కింద వేసేస్తున్నారు. అది ఎన్నిసార్లు క్లీన్ చేస్తాము, ఎన్నిసార్లు మళ్ళీ తీస్తూ ఉంటాము. ప్రజెంట్ జిహెచ్ఎంసీ సర్వీస్ ఎలా ఉంది మీకు? ఇంటింటికి వస్తుందా లేకపోతే ఏంటి ఇక్కడ ఉన్నప్పుడు? ఇంటికి వచ్చి అంటే జనరల్ ట్రాష్ గా అలా అంటున్నారా? అదైతే ఇంటికి వచ్చి అది ఎప్పటి నుంచో ఉందన్న, దాంట్లో ఏముంది, వాళ్ళు రెగ్యులర్ గా వస్తారు, డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ అనగా అంటే వాళ్ళు వచ్చి నెలకు 100 rupees, 150 rupees అట్లా తీసుకుంటారు ఖచ్చితంగా. అదైతే రెగ్యులర్ గా ఉంది, వాళ్ళ పని వాళ్ళు బాగానే చేస్తున్నారు. దానికి ప్రభుత్వంకి నాకు తెలిసి ఏం సంబంధం లేదనుకుంటా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. ప్రజెంట్ రావాలి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరు గెలవాలంటే మీరు
ఏ పార్టీకి మద్దతు చేస్తారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ అన్న, దాంట్లో డౌటే లేదు అసలు. ఇది ఏమంటారు, కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అదొకటి వాళ్ళు స్టార్టింగ్ లో చెప్పారు, గుర్తుందా మీకు? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని. ఇలాంటి మార్పు వద్దన్నా మాకు. అన్న, మీ పేరు? నాగేష్. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు? నేను 25 ఇయర్స్ అయిపోయింది. ప్రభుత్వ సర్వీస్ బాగుందా మీకు? ప్రజెంట్ జిహెచ్ఎంసీ సర్వీస్ ఏజెన్సీ సర్వీస్ బాగాలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే మాకు లాస్ట్ టైం అయిందే 16వ సారి వచ్చారు మాకు. వచ్చి ఏమన్నారు, గెలిస్తే నేను గుడికి ఇట్లా చేస్తా అని చెప్పారు. మా గుడికి మళ్ళీ ఏం చేయలేదు. ఎందుకంటే పాలిటిక్స్ అంటే నలుగురు ఉంటారు, కాంగ్రెస్ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, అందరు ఉంటారు. ఈయన కాంగ్రెస్, నేను బీజేపీ. ఒక మాట ఈయన వచ్చి మాతో మాట్లాడితే ఆయన ఏమంటుడు, ఈయన వచ్చి నాతో మాట్లాడిండు, మీ గుడికి నేను డబ్బులు ఎందుకు ఇస్తా అన్నాడు. అంటే గెలిచిన తర్వాత డబ్బులు ఎందుకు ఇస్తా అంటే ఇది మాటలు తప్పు కదా. ఇది గెలిచిన తర్వాత అది పక్కన ఉంటారు అబ్బా, అందరు ఫ్రెండ్సే, వస్తాడు మాట్లాడతాడు, దానికి నేను కలిసిపోయినా అంటే పద్ధతి కాదు అది. త్వరలో జిహెచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అయితే టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్? టీఆర్ఎస్ బెస్ట్ బా. టీఆర్ఎస్ మనకి సపోర్ట్ చేసింది, టీఆర్ఎస్ బెస్ట్. కాంగ్రెస్ పాలన ఎలా ఉందంట? కాంగ్రెస్ అయితే బాగాలేదంటారా? బాగాలేదు. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చినాడు రేవంత్ రెడ్డి అంటారు. నాకు చూపిండి ఏం హామీ ఇచ్చిండు, చూపించి కూడా చాలా నిధులు తీసుకొచ్చాడు అలా అన్న. లేదు చూపియండి కదా. నాకు కనిపించలేదు. నేను లోకల్, నేను కనిపించలేదు. నాకేమి ఇక్కడ చేసినని ఈయనకు చేసిన అని నేను చెప్తా. మేయర్ పనితీరు ఎలా ఉంది ఇక్కడ? మేయర్ పనితీరు ఎలా ఉంది? పనితీరు అయితే బాగానే ఉంది, పనితీరు బాగానే ఉంది. కానీ మనకు హామీ చెప్పారు కదా, మనకు అవి రాలేవు. ఇచ్చిన హామీలు రాలేదు. ఇచ్చిన హామీలు రాలేవు. మన ఈ కార్పొరేట్ ఎలా చేస్తుంది ఈ ఏరియాలో? కార్పొరేట్ పర్లేదు, కొంచెం లేట్గా చేస్తాడు. కార్పొరేట్ స్పందిస్తారంట. 3 హామీలు అవి రాలేవు మాకు. కరెంట్ కూడా వచ్చింది భయ్యా. గ్యాస్ కూడా 10 మంది ఉన్నాం. 10 మందిలో మాకు 2కి వచ్చింది, పక్కన మాకు రాలేదు. మాకు మరి రాలేదన్నారు, మీరు వచ్చిందన్నారు. అందరికి వచ్చింది. నాకు కరెంట్ బిల్లు ఫ్రీ వచ్చింది, గ్యాస్ మాకు రాలేదు అని. మరి అన్ని మేము రాసియాలా, లేకుంటే మీరు వస్తారా, లేకుంటే ఒక్కొక్కసారి ఒకరు వస్తారు, అది అమ్మ పేరు నాన్న పేరు అని రాసుకోపోతారు. తర్వాత మళ్ళీ ఏమైతుంది అంటే ఈయన ఎవరు అడుగుతారు. స్పందన లేదంటారు. అయితే స్పందన లేదు అంటే మీరు వస్తారు, కరెక్టే వస్తారు, అన్ని రాసుకుంటారు. కానీ అది రాసుకున్నది ఖచ్చితంగా అది మేము ఒక బాండ్ పేపర్ రాస్తాం కదా, అది పర్మనెంట్గా రాయాలి. దానికి అంటాం కరెక్ట్. మీరు ప్రతిసారి వచ్చి ప్రతిసారి వేరే రాసుకోపోతే మనకి అర్థం ఏమవుతుంది? ఇంట్లో కూడా చదువు రాని వాళ్ళు ఉంటారు, చదువు లేని కూడా ఉంటారు, మామూలుగా ఉంటారు. వాళ్ళకేమో కే నాగేశ్ అని రాస్తారు, ఫుల్ నేమ్ రాయాలి. కుంభార్ నాగేశ్ అని నా పేరు ఇస్తాం అంటే ఎవరైనా పేరు ఫుల్ నేమ్ రాయాలి. తర్వాత మీరు కూడా అడనికి వస్తుంది. మీరు ఖాళీ ఏం చేస్తారు, కే నాగేశ్ అంటే కే నాగేశ్ అని రాసుకోపోతారు. అది కాదు పద్ధతి. ఫుల్ నేమ్ రాసుకోపోతే లేదు, అది ఖాళీ వస్తారు, ఖాళీ రాసుకోపోతారు అంతే. ఏంటంటే అది ఖాళీ డ్యూటీ వచ్చిన 500 వస్తా అంటే వాళ్ళకు కూడా జాబే, కానీ వాళ్ళు వస్తారు, రాసుకుని పోతారు. అది పద్ధతి కాదు కదా. జిహెచ్ఎంసీ సర్వీస్ ఎలా ఉంది? సర్వీస్ బాగానే ఉంది, బాగా క్లీనింగ్ అంతా బాగానే ఉంది. ఏ సమస్యలు లేవు కదా, డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ? సమస్యలు ఉంటాయి, కానీ కొంచెం లేట్ అవుతుంది అంతే. ఉంటాయి కానీ లేట్ అవుతుంది. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు శివాజీ అండి. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు సార్ ఇక్కడ? ఒక 4-3 ఇయర్స్ పని పెట్టుకున్నాను కొట్టు. మీ ఏరియాలో ప్రభుత్వ సర్వీస్ ఎలా నడుస్తుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినది మాకు ఇబ్బంది వస్తుంది, కరెంటు పోతుంది మాటికి. మాకు ఈ ప్రాబ్లం ఉన్నాయండి. ప్రధానంగా ఇక్కడ సమస్యలు ఏంటంటే, ఇక్కడ ఏంటంటే వాటర్ సరిగా రావట్లేదు. ఒక 45 మినిట్స్ వదులుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా వాటర్ వచ్చేది, అది ప్రాబ్లం అండి మాకు. జిహెచ్ఎంసీ పనులు ఎలా ఉన్నాయండి? జిఎస్ పనులు అయితే బాగానే ఉన్నాయండి. ఇక్కడ సబితా మేడం గారు ఉన్నారు, మాకు వచ్చేది ఎమ్మెల్యే మాధవరావు కృష్ణరావు గారు ఉన్నారు, చాలా మంచి పని చేస్తారండి. కార్పొరేట్ పనితీరు ఎలా ఉంది? కార్పొరేట్ పని కూడా బాగుందండి. ఇక్కడ త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ వస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటారు? వాళ్ళు మాకు చాలా మంచి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు వచ్చి చూస్తారు, చేస్తారని మాకు నమ్మకం ఉందండి. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఏం కోరుకుంటున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా? అంటే బాగా ప్రభుత్వం ఇంకా బాగా పని చేయాలనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ఆశిస్తున్నాము. ఇప్పుడున్న గవర్నమెంట్ పని సరిగ్గా జరగట్లేదు. పని కాంగ్రెస్ ప్రభుత్వం పని సరిగ్గా చేస్తుంది, అది బాధ. అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా పని బాగా జరుగుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకున్న ప్రజలను కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని మాకు చాలా ఇష్టం అండి, అది బాధ. పనులు బాగా జరుగుతుంది, వాళ్ళు పాలన బాగా చేస్తారండి. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారంట కాంగ్రెస్ దాని కాదండి, టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలండి. హామీ ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చట్లేదా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేయలేదండి, వాళ్ళు వచ్చింది మాకు ఇంకా ఇబ్బందులు చాలా వస్తున్నాయి.
కరెంట్ పోతుంది అంటారా కరెంట్ పోతుంది రోజు 2 సార్లు కరెంట్ పోతుందండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ కరెంట్ కరెంట్ ఒక్కసారి కూడా పోలేదండి మాకు. ఫైనల్ గా మీరు ఏ ప్రభుత్వం ఇష్టపడుతున్నారు, ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే చాలా బాగుందని, మాకు అన్ని పనులు మంచిగా జరుగుతాయి. మాకు ఎప్పుడు పిలిచినా వాళ్ళు వస్తారు, మా ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు వస్తారండి. అందుబాటులో ఉంటుందా టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే? ఇంతకు ఎవరు రాలేదండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ అందుబాటులో ఉంటుందంట. ఉంటుందండి, అది గెలిపిస్తాం. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ పాలన గురించి ఏం చెప్తారు? వాళ్ళ పాలన చాలా బాగుందండి. వాళ్ళ ఇక్కడ ఏ వాటర్ కానీ రోడ్డు కానీ క్లీన్ కానీ చేయడం చాలా బాగుందండి. వాళ్ళు మార్పు కోసమే కాంగ్రెస్ గెలిపించారా మీరు? గెలవని టీఆర్ఎస్కి వేసామండి మేము. టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని మాకు కోరిక అండి. సార్ నమస్తే, మీ పేరు? పేరు పుల్లయ్య. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు సార్ ఇక్కడ? ఇక్కడ దాదాపు 15 years. ప్రధానంగా మీ ఏరియాలో సమస్య ఏంటి సార్? సమస్య అంటే ఇప్పుడు డ్రైనేజ్ బాగానే ఉంది, పర్వాలేదు. వాటర్ది కొంచెం ప్రాబ్లం ఉంది, మెయిన్ వాటర్. మేయర్ అయినా సమస్యలు ఉన్నాయి కదా ఈ ఏరియాలో? మేయర్ స్పందిస్తారా టైం? మేయర్ పనిచేస్తారు, బాగానే పనిచేస్తారు. మేయర్ కానీ కార్పొరేటర్ కానీ వాళ్ళ సమయానికి ఏదైనా చెప్తే మాత్రం వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ సర్వీస్ ఎలా ఉంటాయి సార్ మీ ఏరియాలో? జిహెచ్ఎంసీ పర్వాలేదు. మా బస్తీ లీడర్ ఏదన్నా సమస్య ఉంటే కూడా చెప్తే పై అధికారులు చెప్పేసి దాన్ని పనిచేస్తాం. స్పందిస్తారంట. ఎండి జావేద్ అని బస్తీ లీడర్ ఉన్నాడు, ఆయన కార్పొరేటరు ఎమ్మెల్యేని పట్టుకొని ఏ ప్రభుత్వం ఉన్నాం కదా ఆ ప్రభుత్వం పట్టుకొని కొద్దిగా లైటింగ్ కానీ డ్రైనేజ్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ బాగానే చేసి. కార్పొరేట్ పనితీరు ఎలా ఉందండి? కార్పొరేటర్ పర్లేదు, బాగానే ప్రతిదానికి స్పందిస్తాం. త్వరలో జిహెచ్ఎం ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుందండి? జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయంటే మరి ఏ పార్టీ వచ్చినా మాకైతే పర్లేదు. ముందు బీఆర్ఎస్ కూడా బాగానే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా బాగానే చేస్తుంది. ఏ పార్టీ వచ్చినా మాకు అభ్యంతరం ఏం లేదు. ఏదైనా ఒకటి కానీ మా సమస్యలు అనేది ఒకటి కావాలి. ప్రజెంట్లో ఒకటే ఒక సమస్య ఉంది, ముఖ్యమైనటువంటి సమస్య. ఇప్పుడు మన రంగనాథ్ గారు వచ్చేసి ఏదో బిల్డింగ్లు కొన్ని కొట్టేసి చెరువుల్లో ఉన్నాయి తీసేస్తా అన్నారు. ఓకే, పర్లేదు. ఇది పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటే కొడతాము, కమర్షియల్ అయితే కొడతాము, పేదలు మేము కొట్టము అని చెప్పారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చెరువు కట్ట ఉంది కదా, చెరువు కట్ట దగ్గర చూసిపోయాడు అప్పుడు రంగనాథ్ గారు. దాదాపు 100 లారీలు ఉన్నాయి, బోర్లు దాదాపు ఎన్ని బోర్లు ఉన్నాయో తెలియదు. అక్కడ భూమిలో ఉండే వాటర్ అంతా లాగేసి కమర్షియల్గా అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు మా ఏరియాలో ఏ ఒక్క బోర్ కూడా వాటర్ రావట్లే. దాన్ని స్పందించి ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ రంగనాథ్ కానీ స్పందించి ఆ ప్రైవేట్ పరం ఉన్నటువంటి లారీలను తీసేస్తే మా బోర్లకు నీళ్ళు వస్తాయి. ఓన్లీ మంజీరో వాటర్ మీద మేము ఆధారపడి తక్కువ నీళ్ళతో జీవిస్తున్నాం. ఆ లారీలు బంద్ అయిపోయినాయి అనుకో, అక్కడ ఈ వాటర్ సమస్య మాకు కొద్దిగా తీరిపోతుంది. అదొకటి మెయిన్ ఒకటి. అది కాంగ్రెస్ వచ్చి 1 year అయిన పరిపాలన ఎలా ఉందంటారు? మీ కాంగ్రెస్ కూడా పర్వాలేదు, చేస్తూ ఉంది. కానీ పథకాలు అందరికీ అందట్లేదనే ఒక అపోహ ఉంది. పథకాలు అనేవి అందరికీ సమగ్రంగా అందట్లేదన్న, అది అందరికీ అందిస్తే బాగుంటుంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారు కదా, దాని మీ అభిప్రాయం? అదంటే దాని మాకంత ఐడియా లేదు, దాని గురించి పడిపోయిందా పడిపోలేదని మాకు దాని ఐడియా లేదు. అది హైడ్రా గురించే పడిపోయిందని చెప్పలేము దాని గురించి, అదైతే నాకంత ఐడియా లేదు దాని గురించి. కాంగ్రెస్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ గురించి పాలన బాగానే ఉంది, ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది పాలన. ఇక రాబో రోజులలో ఈ పథకాలను పెట్టారు, అవి ఇవ్వలేక ఇస్తే బడ్జెట్ ఎక్కువైందని అదొకటి ఉంది, ఇవ్వకపోతే ప్రాబ్లం అని ఒకటి ఉంది. ఆ ఒక్క సమస్యను దాటుకుంటే వాళ్ళు పాలన బాగుంటుంది. అంటే ఇవ్వలేని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారంటారా? ఇవ్వలేని హామీలు ఇవ్వచ్చు, ఇవ్వలేని ప్రభుత్వం ఇవ్వలేదు, హామీలు చెప్పిన తర్వాత ఇవ్వలేదు అన్న మాట అంతా అబద్ధం. ప్రభుత్వానికి డబ్బు మస్తు ఉంటుంది, అన్ని పథకాలు చెయ్యొచ్చు, చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు, చేయకూడదు అనుకుంటే చేయలేరు. చెయ్యాలనుకుంటే తప్పకుండా చేస్తాం. డబ్బు ఏదో బడ్జెట్ ఏదో రూపంలో వస్తుంది పొలిటికల్కు. మనం ఇన్ని సంవత్సరాల నుంచి పాలన చూస్తున్నామా? ప్రతి గవర్నమెంట్ ఏదో బడ్జెట్ వచ్చి చేసుకుంటూ పోతున్నారు, పెంచుకుంటూ పోతూ ఉన్నారు, ప్రతిదీ పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఇలా డబ్బు అందలేదంటే ముందు మనం చెప్పినప్పుడు తెలియాలి కదా, తెలిసి ఉంటుంది కదా. ముందు ప్రభుత్వం చేసింది కదా, ఈ ప్రభుత్వం కూడా చెయ్యాలా, చేస్తుంది కూడా. డబ్బు లేదని అలాంటి సాకులు చెప్పకూడదు. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏమో నేను అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తానన్న మాట ఓకే, కాకపోతే నేను అధికారంలోకి వచ్చేపాటికి ఇక్కడ బంగారు బిందులు ఉంటాయి అనుకున్నాను, కాకపోతే మట్టి గుండలు ఉన్నాయి, అదే మిగిల్చారు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటారు. అది తప్పు మాట. పొలిటికల్లో ఆ మాట ఎవరు మీద నెట్టేయడం తప్పు మాట. ఆ మాట అనడం అది నాకంత సమంజసంగా లేదు.
ఇంత నాయకుడిని ఇంత తెలిసి ఉండి అది చెప్పే ముందు గమనించాలి కదా, చెప్పే ముందర గమనించాలి. గెలిచిన తర్వాత సీట్లకు వచ్చి ఆడు చేసిపోయినాడు ఈడు చేసిపోయినాడు అని తప్పు. నీ పాలనను ప్రజలకు ఏ విధంగా అయితే శక్తివంతంగా ఎంతవరకు చేస్తావు అది చెప్పుకుంటూ పో చాలు అని ఎదుటలను అనడం తప్పు. అది వాళ్ళు చేసిపోయినారు, వాళ్ళ ఇష్టంగా వాళ్ళు చేశారు, వాళ్ళ పాలన వాళ్ళు చేశారు. తప్పు చేసినరా దిగిపోయారు, తప్పు చేశారు దిగిపోయారు. దాని గురించి మనం వచ్చిన తర్వాత దాన్ని ఏంది వాళ్ళు అప్పు చేసిపోయినారు అని అనద్దు. అప్పుడు తీరుస్తావో నువ్వు ఏ వరకు చేయగలుగుతావో చేయాలి. చెప్పిన పథకాలు అమలు చేయడం మంచిది, ప్రభుత్వానికి మంచిది, ప్రజలకు మంచిది. ఏ యొక్క పథకాలు అంటే చెప్పారు కదా అవి ప్రతి ఒక్కరికి అందేలాగా, అంటే అందరికంటే ఏంది ఎవరికైతే హక్కు ఉంటుందో వాళ్ళకే, ప్రతి ఒక్కరికంటే కదా. ఇంకా ప్రజల లోపల మన ఇప్పుడు ఈ గ్రామ సభ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు టాకేమొస్తుంది మన టీవీలో వాట్సాప్లో చూస్తున్నాం, ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు మాకు దొరకట్లేదు అని బాహాటంగా వాళ్ళు గ్రామ సభలలో చెప్తా ఉన్నారు. అలాంటిది జరగకూడదు. లేనోడు ఎవడు నాకు రాలేదు అనకూడదు, ఉన్నోడికి రాకపోయినా పర్లేదు. లేదు నాకు రాలేదంటే ఇప్పుడు ఏ పార్టీ కానీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని కానీ నాకు రాలేదు అంటే వాళ్ళకి అర్హత ఉంటే కంపల్సరీ ఇవ్వాలి. అదే ముఖ్యంగా రేషన్ కార్డు అనేది ఒక లింక్ పెట్టారు, అది ఉంటే అన్ని పథకాలు వస్తాయి. లేవు, దాన్ని గమనించి ముందు రేషన్ కార్డు అనేది ఏంటంటే పేదలందరికీ ఎవరెవరికి హక్కు ఉందో వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళకి పథకాలు ఇవ్వాలి, అది ముఖ్యమైన పని. అది లేకపోతే పథకాలు అందవు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. రేషన్ కార్డు ఉంటే ఇంకా పథకం వస్తున్నారు, నువ్వు రేషన్ కార్డు ఇవ్వకపోతే పథకం రాదు. వాటిని ఆఫ్ చేసి పథకాలన్నీ చేస్తున్నా అని మాత్రం చెప్పడం సమంజసం కాదు. టీఆర్ఎస్ పాలన బాగోక మార్పు కోరుకున్నారు, లేకపోతే 10 సంవత్సరాలు మన ప్రభుత్వం మన మీద పెత్తనం చేశారు కాబట్టి ఈసారి కొత్త వాళ్ళకి ఇద్దామని మార్చారా కాంగ్రెస్కి అధికారం ఇవ్వడానికి? అదంతా చెప్పలేము. దానికి వాళ్ళు ప్రభుత్వం కూడా బాగానే చేశారు, చేయలేదని మనం అనలేము. మాకు మాత్రం బాగానే జరిగింది పాలనప్పుడు కూడా. వాళ్ళు కూడా ఎంత పెద్దగా మనకు ఇబ్బందులు పెట్టింది ఏం లేదు. కానీ 10 సంవత్సరాలు పాలించారు కదా, ప్రజలు కొత్తదనం కోరుకుంటారు ఎవరైనా. వీళ్ళు కూడా మంచిగా పాలిస్తారంటే ఇంకొక 5 ఏళ్ళు ఇస్తారు, చేయలేకపోతే ఇవ్వలేరు. చెప్పిన పథకాలు ప్రజలకు పథకాలు అందాల, ఎంతవరకు సాధ్యం అంతవరకు ఇవ్వండి. ఎక్కువనా అంటే ప్రజలకి ఏమంటే మొత్తం మనం ఇంట్లో కూర్చుంటే మనల్ని అన్ని శాకండి అంటే కుదరదు కదా. మన పని మనం చేసుకోవాలి, చెప్పినటువంటివి చేస్తే చాలు. ఆ బడ్జెట్ ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, డబ్బు లేవు అప్పులైన మాట మాత్రం అవాస్తవం మాట అనకూడదు. ఆ మాట అనే నాయకుడిని నేను ఒప్పుకోను, ఎవరైనా సరే. ఈడ కానీ ఆంధ్రలో కూడా అంతే. అప్పులు చేసిపోయినాడు జగన్, మేము చేయలేకపోతున్నాం. అదేంటది నీకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారు 10-15 సంవత్సరం 40 ఏళ్ళ హిస్టరీ. మరి ఆయన పథకాలు చెప్పినప్పుడు తెలుదా? మరి ఆయన అప్పు చేసిపోయినాడు, నా దగ్గర డబ్బు లేదు ఉత్తదిచ్చిపోయినాడు, అప్పు చేసిపోయినాడు తెలియదు నీకని తెలుసు కదా. అంటే కూటమి ప్రభుత్వం అంటే ఇవ్వలేని హామీలు చెప్పి జనాన్ని మభ్యపెట్టి అధికారంలో చేశారు కదా, పక్కాది డౌటే లేదు. ముగ్గురు కలిసినారు, ముగ్గురు కలిసి ఇవాళ అప్పు చేసినంటే సెంట్రల్ గవర్నమెంట్ తెలియదా, చంద్రబాబు తెలియదా? వాళ్ళందరికీ తెలుసు కదా. మరి హామీలు ఎట్టిచ్చారు? ఇచ్చినప్పుడు చేయాలా. 1 ఇయర్ అవుతుంది, ఈడ 1 ఇయర్ చేయలేకపోయినా ఆడ 1 ఇయర్ అవుతుంది. ఎందుకు హిస్టరీ 40 ఏళ్ళ హిస్టరీ దేనికి? మాట అనకూడదు, అనకుండా పని చెయ్యి. నీ సాధ్యం ఉన్నంత వరకు నువ్వు పని చెయ్యి, అది గొప్ప పేరు తెచ్చుకో. ఊరికే మాట్లాడి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పడం తప్పు. నువ్వు చేతనే చెయ్యి. ప్రజలు ఏమన్నా అనుకోని నా శక్తి కొద్ది నేను చేస్తున్నా, బడ్జెట్ కొద్ది నేను చేస్తున్నా అని చెప్పు. అదిగా అక్కడ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు చంద్రబాబు అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అక్కడ కూడా ఏం లేదు, అక్కడ స్టార్ట్ కాలే పథకాలు. ఇక్కడ కాలేదు, అక్కడ కాలేదు, 2 చోట్ల కాల. ఇక్కడైతే 1 ఇయర్ అయిపోయింది, అక్కడ కూడా 1 ఇయర్ దగ్గర పడుతుంది. వాళ్ళకి బడ్జెట్ ఉందా లేదా తెలియదు, అంటే వాళ్ళకు టైం ఇవ్వాలా వాళ్ళు. ఎందుకంటే బడ్జెట్ సమకూర్చడానికి పన్నుల ద్వారా, ఏటి ద్వారా, ఏంటిది, భూములు అమ్మడమా లేకుంటే ప్రజలపైన పన్ను భారం వేయడమా, ఇలాంటివి వాళ్ళు చేసుకోవాలా. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెంచారు ఆంధ్రాలో, దాని మీద మీ అభిప్రాయం? బడ్జెట్ కోసం పెంచారు అంతే, వేరే ఏం లేదు. రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచితే బడ్జెట్ వచ్చి ఈ పథకాలు ఇవ్వచ్చు, ప్రజల నుంచి మనకి రాకుంటుంది. అదేం ప్రజల మీద భారమే. ప్రజానాయకులు ఎవరు వాళ్ళ జోబులోంచి 1 పైసా పెట్టరు. పన్నులు పెంచో ఇది పెంచో, నీ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచడం నీకు పథకం ఇస్తుంది. మా ప్రజలు తప్ప ప్రభుత్వం వాళ్ళ పొలిటికల్ జోబులో నుంచి మాత్రం పెట్టరు. అంటే 151 సీట్ నుంచి సడన్ గా 11 సీట్లు పడిపోవడానికి కారణం ఏంటంటారు? మీ ఉన్న రాజకీయ నాలెడ్జ్ అది దాని గురించి మనం ఏం చెప్పలేము. దాని గురించి అది ఈ పథకాలు చెప్పడం వల్ల ఉంటుంది, ప్రజలు మారిపోతారు కదా. ఆయనంత సిటీ కట్టలేదని 3 సిటీలు కావాలన్నాడు, 3 సిటీలు కట్టలేదు, ఈయన సిటీ. జగన్ పాలన ఏంటి?
ప్రజలకు నేను సాయం చేస్తే చాలు. ప్రజాపాలన నా యొక్క బిల్డింగ్, నా పాలన గురించి నాకు కోట్లు పెట్టి నాకు బిల్డింగ్ వద్దు, చెట్టు కింద కూర్చొని నేను పరిపాలిస్తా. కానీ ప్రజలకు ఏం కావాలన్నది మాత్రం చేశాడు. అది రాజభవన్, మన రాజధాని కట్టు, మీకేం పని రాజధానితో, మీది మీకు జరుగుతుందా లేదా అన్న ధోరణిలో ఆయన పోయినాడు. ఆ ఇంప్రూవ్మెంట్ లేదని వీళ్ళు ఏదో చెప్పి మబ్బి పెట్టి అది చేసి చేసి చేస్తున్నాం. ఇక్కడే హైదరాబాద్లో ఇక్కడ దాదాపు ఇంచుమించు 60-70 సంవత్సరాలు అయితే సిటీ ఈ విధంగా అయింది. మరి ఏపీలో కావాలంటే 1 రోజు 2 రోజులు అవుతుందా? కానీ చెప్పడం అయితే మాటలు ఏం చేస్తాం, ఆకాశంలో బిల్డింగ్ ఎప్పుడు అయిపోద్ది, 2 నెలలు అయిపోద్ది, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అంటే ఎక్కడవుతుంది? ఇన్ని చెప్పొద్దు, మెల్లగా చేసుకుంటూ వస్తా. నీకేం కావాలా, నీ సమస్యలు ఏంటి, ప్రజల దగ్గర మీటింగ్ పెట్టేసి వాళ్ళ సమస్యలు ఏంటి తీర్చుకుంటూ పోవాలి. మిగిలిన దాంట్లోనే ఇంప్రూవ్మెంట్ చూడు. ఐటీ కంపెనీ తీసుకురమ్మా, ఐటీ కంపెనీ తీసుకురావాలా, వాళ్ళకి వెల్ఫేర్ చూడాలి, రోడ్లు, భవనాలు, ఇవన్నీ ప్రతిదీ, వాటర్ సప్లై, ఇలాంటివన్నీ ముందు సమకూర్చుకుంటూ పోతేనే కంపెనీలు వస్తాయి. ఇంటి దగ్గర ఏమి లేదు, నాకు కంపెనీలు పెట్టమంటే ఎవరు పెడతారు? కంపెనీ ఎవరు పెట్టరు కదా. మరి అది ముందు చూసుకోవాలి. అది మెల్లగా ప్రాసెస్ అవుతుంది. కానీ లేదు గెలిచాలా ఏదో అదన్నీ చెప్పేసి చేయడం. గెలిచిన పర్లేదు, ఇప్పుడు నేను దాన్ని సాధించేది చూడండి. ఒక రూట్ ఏర్పడాలా, ప్రజల పథకాలు ఇవ్వాలా, ఇంప్రూవ్మెంట్ చేయాలా, రెండూ జరగాల. ఓడిపోయినని మేము చెప్పడం పద్ధతి కాదు, ఇక్కడ కానీ అక్కడ కానీ. కేసీఆర్ గురించి ఒక మాటలో చెప్పాలండి మీరు ఏం చెప్తారు? కేసీఆర్ అయితే బాగానే చేశాడు, పాలన మాత్రం బాగా 10 సంవత్సరాలు ప్రజలకు ఇచ్చేటటువంటి పథకాలు బాగానే ఇచ్చాడు, అందులో నో డౌట్. ఈ వీళ్ళు ఎగ్నెస్ట్ పార్టీ అంటారు కదా, అది చేసిన ఇది చేసిన కోట్లు సంపాదించాడు, వాళ్ళ కొడుకు అల్లుడు వీళ్ళే చేసినాడు. ప్రతి ఒక్క నాయకుడు చేసే పని అదే. ఏ నాయకుడు వాళ్ళకి చూడకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నాడు. ఏ స్టేట్ పోయి ఆటికైనా అంత వాళ్ళు చూసుకుంటారు తప్ప ఎవరైనా అది న్యాయమే. అది ఎవరి వాళ్ళు చూసుకుంటారు, చూసుకోకుండా నీకు ప్రజలకే పెట్టరు కదా. ఏదో అపవాదం చేస్తాం, కానీ ప్రజలకైతే మాత్రం బాగానే చేశాడు. ఆయనంతవరకు పథకాల ద్వారా కానీ వీటి ద్వారా కానీ వాటర్ సమస్య ఒకటి బాగా తీర్చాడు కేసీఆర్. అగ్రికల్చర్ ల్యాండ్కి కానీ తాగునీటికి కానీ ఈ సమస్య అనేది లేకుండా చేశాడు. 5 సంవత్సరాలు అయితే ఫుల్ జరిగింది. ముందు 5 సంవత్సరాలు మామూలుగా ఉన్నది, లాస్ట్ 5 సంవత్సరాలు వాటర్ సమస్య కానీ పంటలు, వ్యవసాయ పంటలు కానీ మంచిగా దొరికింది. జగన్ గురించి ఒక మాట. ప్రజలకు మంచి పథకాలన్నీ పక్కా పథకాలు నడిపినాడు. ప్రజలు ప్రతి ఇంటికి పథకాల ద్వారా ఇంచుమించుగా ఒక్కొక్క ఇంటికి, అంటే ఒక కుటుంబానికి, ఇల్లు మొత్తానికి కాదు, ఒక ఫ్యామిలీ కుటుంబానికి దాదాపుగా 75,000 80,000 దాదాపు ₹1,00,000 వరకు బెనిఫిట్ అయింది ఒక కుటుంబానికి ఒక సంవత్సరానికి. మిగతా కాలం అంతా అంతో ఇంతో ఏదో పని చేసుకొని బతుకుతారు, హ్యాపీగా బతికారు అట్లనే. మరి మిగతా వెల్ఫేర్ లేదంటే రాదు, తొందరగా నిదానంగా అవుతుంది. 5 నెలల ముందు దించేశారు, పక్కన కూర్చున్న మంచిగా ప్రజలకే చేశారు.